బావ మరదళ్ళ ఒక అందమైన ప్రేమ కథ. విశాఖపట్నంలో ఒక చిన్న గ్రామం. అక్కడే జన్మించి పెరిగిన మధు, అభి చిన్నప్పటి నుంచి స్నేహితులు. మధు తన మేనమామ కూతురు, అభి తన మేనమామ కొడుకు. అంటే వాళ్ళు బావ మరదళ్ళు. ఒకసారి పండగకి ఇంట్లో అందరూ కలవగా ఆటలు ఆడుతూ నవ్వుతూ సరదాగా గడిపారు. రాత్రి అందరూ నిద్రపోతే అభి మధు దగ్గరగా కూర్చొని తన మనసులో మాట చెప్పాలనుకున్నాడు. మధు, నీతో ఉన్నప్పుడు ఎప్పుడూ ఓ ప్రత్యేకమైన అనుభూతి కలుగుతుంది. అలాగా, ఎందుకు అని కమనీయంగా నవ్వుతూ అడిగింది. అదే ప్రేమ అని నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది అని అభి చెప్పాడు. మధు అవాక్కైంది. కానీ ఆమె గుండెల్లోనూ అలాంటి ఏదో తెలియని ముచ్చట. ఆ ప్రేమని మాటల్లో చెప్పడానికి ధైర్యం లేకపోయినా కనురెప్పల మధ్య కవ్వించే ప్రేమ స్పష్టంగా కనిపిస్తోంది. రెండో రోజు వాన కురుస్తోంది. ఇంట్లో అందరూ పనుల్లో ఉండగా మధు అభిని అడ్డగించి తన మనసులోని మాట బయటపెట్టింది. నిన్న చెప్పిన మాటలు నిజమేనా అభి? అవును మధు, నీతో జీవితాంతం కలిసి ఉండాలనుకుంటున్నాను. ఆ మాటలు వినగానే మధు కోరికల అలలు ఎగిసిపోయాయి. ఆమె అభిని దగ్గరికి లాక్కొని సిగ్గుతో తల వంచుకుంది. మధు, అభి ఇద్దరూ తమ ప్రేమను వ్యక్తపరుచుకున్న తర్వాత రోజులు మరింత అందంగా మారాయి. ఒకరోజు మధు తల్లి సీతమ్మ తన కొడుకు వేణుకు ఒక మంచి సంబంధం చూసినట్లు చెబుతుంది. అమ్మా, అంత త్వరగా పెళ్లి గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? మధు అడిగింది. ఎందుకంటే నీ వయసు పెరుగుతుంది, మంచి సంబంధం వస్తే అంగీకరించాలి అని సీతమ్మ కట్టుదిట్టంగా చెప్పింది. మధుని ప్రేమిస్తున్న విషయం చెప్పాలా లేక కుటుంబానికి వ్యతిరేకంగా వెళ్ళాలా? ఇక అభి వైపు చూస్తే మధుకు పెళ్లి విషయం తెలిసి అతనికి నిద్ర పట్టలేదు. ఏమి చేయాలో అర్థం కాలేదు. అందరూ చుట్టూ ఉండగా మధుతో సరిగా మాట్లాడలేకపోయాడు. కానీ ఒక రాత్రి ఇంటి వెనుక భాగంలో నిలబడి మధు తన మనసులోని బాధను అతనితో పంచుకుంది. అమ్మా నాన్నల్ని ఎలా ఒప్పించాలో తెలియడం లేదు. మన ప్రేమ నిజమైనదైతే మనం మన కుటుంబాన్ని ఒప్పించగలం మధు. ఒక ఆదివారం సాయంత్రం కుటుంబం అంతా చేరినప్పుడు అభి పెద్దల ముందు నిలబడి అన్నాడు. అమ్మా నాన్నలు, మేమిద్దరం ఒకరికొకరం ప్రేమించుకున్నాం. మా జీవితాలను వేరు చేయవద్దు. కొంతకాలం ఒత్తిడితో నడిచినా చివరకు కుటుంబం వారి ప్రేమను అంగీకరించింది. పెద్దలు ఒక మంచి ముహూర్తం చూసి ప్రేమికుల పెళ్లి జరిపించారు. ఈ కథలో బావ మరదళ్ళు ప్రేమను గెలుచుకున్నవారు.